కలియుగ వైకుంఠంలో బ్రహ్మోత్సవ సంరంభం ముగింపునకు వచ్చింది. ఉత్సవాల్లో ఆఖరి రోజున ఇవాళ జరిగిన చక్రస్నాన కార్యక్రమం ఆద్యంతం వేడుకగా జరిగింది. వేలాదిగా భక్తులు చక్రస్నానంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున చక్రస్నాన కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సుదర్శన చక్ర తాళ్వూరుకు వరాహ పుష్కరిణి చెంత ముందుగా అర్చక స్వాములు స్వప్నన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు నీరుతో అభిషేకాల్ని నిర్వహించారు. చందనాన్ని అద్ది తిలకధారణ చేసి తులసీ మాలలతో అలంకరించారు. ధూప దీప కర్పూర కుంభ నక్షత్ర హారతుల్ని భక్తిపూర్వకంగా సమర్పించారు. బంగారు పళ్లెంతో సహస్రధారాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ రమణీయంగా కమనీయంగా పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వూరుకు చక్రస్నాన కార్యక్రమం జరిగింది. వెరచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీ బురుట్లు కొనియాడేరో చక్రమా. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడుకొండలపై. చక్రస్నాన కార్యక్రమం వీక్షించడానికి ఉదయం నుంచే భక్తులు పుష్కరిణి వద్ద బారులు తీరారు. చక్రస్నానం జరుగుతున్న సమయానికి వేలాది మంది భక్తులు వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటీలు పడ్డారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ స్వామివారి చక్ర స్నానం చూడడం గానీ స్వామివారి అభిషేకాలు చూడడము ఎంతో ఆనందదాయకమైంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇటువంటి ప్రాప్తం దొరకదని మా అభిప్రాయం. శ్రవణ నక్షత్రం దశమి తిథి ఇవి ముఖ్యం అన్నమాట. అది స్నానం చేసినందువల్ల మన పాపాలన్నీ పోతాయి, జన్మ జన్మల పాపాలన్నీ పోతాయి. కాబట్టి ఈ రోజు చక్ర స్నానం చేస్తారు. స్వామి దయ, స్వామిని నమ్ముకుంటే ఏమీ నష్టం ఉండదు. ఇవాళ పుష్కరిణిలో చాలా ఆనందంగా స్నానం చేశాము, చాలా బాగుంది. మేము సేవకు వచ్చాము, ఏ ఆపత లేదు, బాగా ఇది పోతున్నాం. దేవుడి దర్శనానికి వచ్చినాము, చక్ర స్నానానికి వచ్చినాము, కాళహస్తి నుంచి వచ్చినాము, బాగా జరిగింది. వేకువజామున తిరుమాడ వీధుల్లో పల్లకీ ఉత్సవము, తిరుచి ఉత్సవము ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ ముగిశాయి. చక్రస్నాన కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా కోలాహలంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తెరపడింది. కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే నెల నుంచి తెరలేవనుంది. కెమెరామెన్ భాస్కర్ తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్.